ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈ రోజు తిరుమల అప్డేట్స్ కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. తప్పకుండా అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈ రోజు తప్పకుండా మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ని. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, డిసెంబర్ నెల నుంచి కూడా ఏపీ ఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, తమిళనాడు టూరిజం ద్వారా కూడా మీరు బస్ టికెట్తో పాటు 300 రూపాయల దర్శన టికెట్ అనేది బుక్ చేసుకోలేరు. నవంబర్ నెలలో జరిగినటువంటి టీటీడీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఇక రాబోయే నెలల నుంచి కూడా మనకు బస్ టికెట్తో పాటు ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపీస్ బుక్ చేసుకోలేరు. ఇది మరలా ఎప్పుడు ప్రారంభం అవుతుందో మనం ఇప్పుడే చెప్పలేమన్నమాట. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, శ్రీవారి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు అనేవి ఇప్పటికీ కూడా మీరు ఫిబ్రవరి వరకు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు ఓకే. ఆఫ్లైన్లో కావాలి అనుకుంటే తప్పకుండా ఈ ట్రస్ట్ ఇంకా క్లోజ్ అయితే చేయలేదు. ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుమల కొండపైన అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మీరందరూ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఒకరోజు ముందుగా వచ్చి ఈ టికెట్లు మీరు తీసుకోవాలి. అదే మీరు రేణిగుంట ఎయిర్పోర్ట్లో కనుక దిగితే అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పటికీ కూడా ట్రస్ట్ అనేది ఉన్నది, ఇంకా రద్దు చేయలేదు. మూడో పాయింట్ ఏమిటి అంటేనండి, ప్రతి గురు, శుక్ర, శని, ఆదివారాల్లో మీరందరూ కూడా తిరుపతి వస్తే దర్శనం అనేది చాలా టఫ్గా ఉంటుంది. దర్శనం టికెట్లు, సర్వదర్శనం టోకెన్లు తొందరగా అయిపోతాయి. మంగళవారము, బుధవారము, సోమవారం పర్వాలేదు, కానీ గురువారం సాయంత్రం నుంచి రద్దీ అనేది ఎక్కువ ఉంటుంది. వీకెండ్ అవ్వడం వల్ల తొందరగా సర్వదర్శనం టోకెన్లు అయిపోతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో తిరుమల కొండపైన విఐపి బ్రేక్ దర్శనం అనేది ఉండదు. రికమెండేషన్ లెటర్లు మీరు తెచ్చుకున్నా మీరు దర్శనం చేసుకోలేరు. కేవలము ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్స్ యొక్క లెటర్లు మాత్రమే ప్రస్తుతానికి తీసుకుంటున్నారు. కేవలము ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, ఎంపీ లెటర్లు మాత్రమే, మినిస్టర్ లెటర్లు మాత్రమే ప్రస్తుతానికి తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల యొక్క మినిస్టర్లు, ఎమ్మెల్యే లెటర్లు అయితే తీసుకోవటం లేదు. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, మీరు స్క్రీన్ పైన చూడండి, ఈరోజు అంగ ప్రదక్షిణ టోకెన్లు అనేవి విడుదలవుతున్నాయండి. డిసెంబర్ 7వ తారీఖు శనివారానికి సంబంధించి 250 ఎక్స్ట్రా అంగ ప్రదక్షిణ టోకెన్లు ఈరోజు డిసెంబర్ 5వ తారీఖున ఉదయము 10 నుంచి మధ్యాహ్నం 4 వరకు కూడా మీరందరూ కూడా ప్రయత్నించవచ్చు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఆన్లైన్ టీటీ దేవస్థానం.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి డిప్ వేసుకోండి. ఇది తిరుమల తిరుపతి వారి మాత్రమే అప్లై చేసుకోగలరు. నేను దీనికి సంబంధించి స్పెషల్ వీడియో నిన్న కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతానికైతే తిరుమల తిరుపతి కొండపైన, అలాగే ఇక్కడ కూడా తిరుపతిలో కూడా వర్షం అనేది పడుతోంది. ఏదో పగలు కాసేపు తిరుపతిలో వర్షం పడడం లేదు, కానీ మధ్యాహ్నం 2 తర్వాత నుంచి రాత్రి వరకు పడుతూనే ఉందండి. అలాగే తిరుమల కొండపైన ఫాగీ అంటాం కదంటే, మంచుతో ఉన్నటువంటి వాతావరణం అయితే తెల్లవారుజామున కొనసాగుతుంది. మధ్యాహ్నం కాసేపు పడడం లేదు, మిగతా సమయాలంతా కూడా రాత్రి అంతా కూడా వర్షం పడుతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. వర్షం పడుతుంది కాబట్టి కాస్త రద్దీ అనేది తక్కువ ఉంది. నిన్నటి రోజు 62,245 మంది దర్శనం చేసుకున్నారు. 21,384 మంది తల్నీలాలు ఇచ్చారు. 3.27 స్వామివారి హుండీ కానుకలు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో దర్శనం అనేది తొందరగానే అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే మీకు ఏమీ లేదు. ఇక రాబోయేది డిసెంబరు, అంటే ఇప్పుడు జరుగుతున్నది జనవరి, ఫిబ్రవరి. వీటికి సంబంధించి ఆన్లైన్ దర్శన టికెట్లు అన్నీ కూడా 300, 500, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, ముందు గడప దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, కళ్యాణం టికెట్లు అన్ని రూములతో సహా అయిపోయినాయి. మీరు ఇక్కడ చూడండి, ఈరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయము 4:40 50 రూపాయల రూమ్లో 966 విడుదల చేయంగా అన్నీ కూడా ఆ టైంకి అయితే అందుబాటులో ఉన్నాయి. 1000 రూపాయల రూమ్లు అయితే సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా విడుదల చేయాలి. సో ఎవరైనా కూడా ఇప్పుడు ఇది కేవలం మీకు దాదాపు 1000 చూపిస్తుంది. ప్రతిరోజు కూడా 1500 నుంచి 2000 ఆఫ్లైన్ సిఆర్ఓ ఆఫీస్లో మీరు తిరుమల కొండపైన రూమ్స్ ట్రై చేయొచ్చు. ఓకేనా అండి? మీకు ఇంకా ఇవి కాకుండా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను అడగండి. ఎక్కువ మంది నన్ను అడిగేది మార్చ్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు. తప్పకుండా ఈ నెల డిసెంబర్ 12, 13, 14 సంబంధించి అప్డేట్ వస్తుంది.
18వ తారీఖు నుంచి 26 వరకు కూడా మార్చ్ టికెట్లు విడుదలవుతాయి. అప్డేట్ రాగానే నేను మీకు పోస్ట్ చేస్తాను. అలాగే నేను మరలా మీ అందరికీ చెప్తున్నా, డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శన టికెట్లు టీటీడీ వారు గతంలో కూడా రిలీజ్ చేయలేదు, బ్లాక్ చేశారు. వీటికి సంబంధించి సేవలు ఉండవు, దర్శనము ఉండదు. ధనుర్మాసంలో గోదాదేవికి తిరుప్పావ సేవ నిర్వహిస్తారు కాబట్టి సుప్రభాత సేవ అనేది కొన్ని రోజుల్లో ఉంటుంది, మిగతా రోజుల్లో ఉండదు. ఓకేనా? సో ఈ దర్శనం అనేది టికెట్లు రద్దు చేశారు. అలాగే జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి, ఈ 10 రోజులు కూడా ఈ సేవలు రద్దు చేశారు. అలాగే ఈ 10 రోజులు అన్ని సేవలు రద్దు చేశారు. కేవలము 300 రూపాయల దర్శన టికెట్, శ్రీవారి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా 10,000 రూపాయలు డొనేషన్ కట్టిన వారికి దర్శనము, సర్వదర్శనం టోకెన్లు, ట్రస్ట్ ఆఫ్ డోనర్ స్కీమ్స్ కింద 1,00,000 రూపాయలు పై డొనేషన్ పే చేసిన వారికి దర్శనం. అంత తప్పే ఇంకా ఎవరికి కూడా అవకాశము ఉండదు. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇక జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లకు సంబంధించి అప్డేటు ఈ నెల డిసెంబర్ 2వ వారం చివరిలో వస్తుంది. తప్పకుండా రెడీగా ఉండండి. టీటీడీ బోర్డు సమావేశం అయ్యాక దీని గురించి చర్చించి మనందరికీ ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఈ నెల విడుదల అవుతాయి, బుక్ చేసుకోవచ్చు మీరందరూ. కానీ ఏ టైంలో చెప్పలేము కాబట్టి మన ఛానల్ టచ్లో ఉంటే అప్డేట్ రాగానే నేను చెప్తాను. ఎప్పుడు కూడా రాబోయే 10 రోజులు అస్సలు మన ఛానల్ని మీరు టచ్లో ఉండకూడదు. ఏ టైంలో ఏ అప్డేట్ వస్తుందో నేను కూడా చెప్పలేను. రెడీగా ఉంటే అప్డేట్ రాగానే పోస్ట్ చేస్తా. మరి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగచ్చు. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.